మనం రోజువారీ అకృత్యాలు ఆడవాళ్ళ మీద చూస్తే పురుషులందరం ఆ కెమెరా అయినా ఈయన నేను అందరం తలదించుకోవాలి పురుష సమాజం. ఈరోజు కూడా అకృత్యాలు ప్రేమించకపోతే యాసిడ్ పోస్తాం, హెరాస్ చేస్తాం, బాధ పెడతాం. ఇవన్నీ మీకు ఈ రాజస్థాన్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో, తమిళనాడులో కొన్ని ఇంటీరియర్ ఏరియాల్లో ఈరోజు కూడా మీకు తెలుసా ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ ఉంది. పుట్టిన పిల్ల ఆడబిడ్డ అయితే తీసుకెళ్లి ముక్కు చెవుల్లో ఇసుక పోసి చంపే ఒక సాంప్రదాయం ఉందని తెలుసా? అమ్మో తెలియదు సార్ నాకు. ఇటువంటి అంటే ఎక్కడైతే తల్లి స్వర్గం కంటే గొప్పదని చెప్పుకున్న దేశం, తల్లే ప్రాణం అనే పాటకి ఆదితాళం అని చెప్పుకున్న దేశం. ఒకప్పుడు ఆడపిల్ల అంటే చిన్న చూపు ఉండేది అని విన్నాను, కానీ ఇప్పటికీ కూడా ఉందా? నేను చిన్న చూపు అని చెప్పనమ్మా, ఒక ఈక్వాలిటీ వైపు వెళ్తూనే ఈ మధ్య చదువు ద్వారా, ఆర్థిక స్వాతంత్రం ద్వారా ఆడవాళ్ళు, మహిళా సమాజం ఖచ్చితంగా పూనుకుంది. మీకు ఇక్కడే చెప్తున్నాను. మీరు ఉద్యోగంలో ఏంటి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అంటే ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు గ్రామీణ భారతంలో. ఇప్పుడు ఆధునిక భారతదేశంలో చదువు ద్వారా, సంపద ద్వారా, ఆర్థిక స్వాతంత్రం ద్వారా మహిళలు మీరన్న ఒక, ఎందుకంటే మీకు ఆ విషయం తెలియదు, 4 మెట్లు ఎక్కారు. కానీ నేను గ్రామీణ భారతదేశంలో గ్రామాల్లో ఉన్న మహిళలతో కలిసి పనిచేశాను. ఒక విడో 14 ఏళ్ళకి పెళ్ళై 17 ఏళ్ళకి భర్త చచ్చిపోయి 3 పిల్లలతో ఉన్న ఒక మహిళ, నర్సీపట్నం మండలం ఒక చిన్న గ్రామం. ఆ మహిళ మా మహిళా సంఘాల్లో చేరి డ్వాక్రా మహిళగా మారి బ్యాంకు రుణం తీసుకుని కిరాణా కొట్టు పెట్టి ఆ 3 పిల్లల్లో ఒకరిని డాక్టర్ని, ఒకరిని ఇంజనీర్ని చేసింది. ఈ కథ మీకు తెలుసా? ఆ తల్లి పడిన వేదన ఎంత ఉంటుందో మీకు తెలుసా? ఇది చాలా మందికి తెలియదు. అది అసలు వర్ణించలేము కదా కదా. ఇలాగ ఇంకొక బాధ ఈ రోజు కూడా గ్రామీణ భారతదేశంలో ఇష్టం లేకుండా 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి ఆడపిల్లలకి పెళ్లి చేసి, మేనమామలకి ఇచ్చి, బావలకి ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళ గొంతులు కోసేస్తున్నారని అంటాను నేను. మీకు ఎలా తెలిసాయా ఇదంటే నా ఉద్యోగమే ఉమెన్ ఎంపవర్మెంట్. 5 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు ఉమెన్ ఎంపవర్మెంట్ చేశారు అంటే వాళ్ళ కష్ట సుఖాలన్నీ మీకు తెలుసు. అన్నీ అమ్మా, అన్నీ అంటే మీరు వాళ్ళలో ఉండే స్థైర్యాన్ని కూడా చూశాను నేను.